గురువుగారు, ఆలయంలో ధ్వజస్తంభం యొక్క ప్రత్యేకత ఏమిటి? మన శాస్త్రాల్లో దీనికి ఎటువంటి వివరణ ఉంది? పేరులోనే ఉంది కదా, ధ్వజ స్తంభము. ధ్వజం అంటే జెండా, జెండా ఉంచేటువంటి స్తంభం. గుడిలో ఉండేటువంటి అంటే గుడి యొక్క ప్రత్యేకతని చెప్పేటువంటి ఒక జెండా ఉంటుంది. ఆ జెండాని ఉంచేటువంటి స్తంభం ధ్వజస్తంభం. అందరికీ తెలుసు, మనం గుడి లోపలికి అడుగు పెట్టబోయే ముందే చాలా ఎత్తుగా మనకి ధ్వజస్తంభం కనపడుతూ ఉంటుంది. ఏంటండి ఎందుకు ఆ ధ్వజస్తంభం అంటే, గుడి మన మానవ శరీరం. మన మానవ శరీరంలో తల అనేటువంటిది గర్భాలయానికి సంబంధించి స్వామివారు ఉండేటువంటిది అయితే, ధ్వజస్తంభం అంటే వెన్నెముకట. మన శరీరానికి వెన్నెముక ఏ రకంగా శరీరానికి స్థిరత్వాన్ని ఇస్తుందో, అంటే వంగిపోకుండా మన కార్యక్రమాలు నిర్వర్తించుకోవటానికి శరీరానికి ఒక ఆధారంగా వెన్నెముక ఏ రకంగా ఉంటుందో, ఆ రకంగానే గుళ్ళో కూడా వెళ్ళినటువంటి భక్తులందరికీ కూడా జీవితంలో అలా స్థిరత్వాన్ని అనుగ్రహించేటువంటి శక్తి ధ్వజస్తంభానికి ఉంటుంది. అందుకే ఆలయానికి వెళ్ళేటువంటి వాళ్ళు మొట్టమొదట పూర్వపు రోజుల్లో గుళ్ళోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నమస్కారం చేస్తున్నారు, కానీ ధ్వజస్తంభం దగ్గర కూడా నమస్కారం చెయ్యాలి. ఇదివరకు సాష్టాంగ నమస్కారాలు కూడా చేసేవారు. ఎందుకనంటే ధ్వజస్తంభంలో ఆ గుళ్ళో గర్భాలయంలో ఏదైతే స్వామివారి యొక్క తేజస్సు ఉన్నదో, ఆ తేజస్సు యొక్క శాతం ధ్వజస్తంభం మీద ప్రసరిస్తూ ఉంటుందట. అందుకే ధ్వజస్తంభం దగ్గర పూర్వకాలంలో నమస్కారాలు చేసేవారు, సాష్టాంగ నమస్కారాలు చేసేవారు. వాస్తుశాస్త్ర ప్రకారంగా కానివ్వండి, ఆగమశాస్త్ర ప్రకారంగా కానివ్వండి, ఇంకొక నియమం కూడా చెప్తారు. నందికి శివుడికి మధ్య ఏ రకంగా వెళ్ళకూడదని చెప్తారో, ఆ రకంగానే ధ్వజస్తంభానికి ఆ గర్భాలయంలో ఉన్నటువంటి స్వామివారికి మధ్యలో మనం నిలబడకూడదు. కాబట్టి ధ్వజస్తంభం అంత విలువైనటువంటిది, అంత ఉత్తమోత్తమైనటువంటిది, అసలు చూడటంతో ఉన్నతంగా ఉంటుంది. అంటే స్వామివారి యొక్క కీర్తి మనందరి కీర్తి కంటే కూడా చాలా ఉన్నతమైనది అని ఒక జెండాలు కట్టారంటారు చూడండి. ఆ రకంగా స్వామివారి యొక్క కీర్తిని దశ దిశలా చెప్తూ ఉంటుంది ఆ ధ్వజస్తంభానికి ఉన్నటువంటి జెండా. కాబట్టి ధ్వజస్తంభానికి అంత విలువ ఇచ్చేటువంటి వారు మనం కూడా ఆ పవిత్రతని కాపాడుతూ ధ్వజస్తంభానికి తగు రీతిలో గౌరవమిస్తూ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మధ్యలో స్వామివారికి ధ్వజస్తంభానికి మధ్య వెళ్లకుండా ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకుంటూ అందరం మనం కోరికినటువంటి కోరికలు నెరవేర్చుకుందాము గాక.